శుభోదయం బాలలు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు రాజు ఆర్యన్ మరియు అడవి సాహసాలు. చాలా కాలం క్రితం ఆర్యావర్త దేశంలో ఆర్యన్ అనే రాజు అనే దయగల మరియు ధైర్యవంతుడైన పాలకుడు నివసించాడు. ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. కానీ ఆయనకు అడవులంటే కూడా ప్రత్యేక ప్రేమ ఉంది. ఎత్తైన చెట్లు, కిలకిలరావాలు చేసే పక్షులు, మెరిసే నదులు అతని హృదయాన్ని ఎల్లప్పుడూ ఆనందంతో నింపేవి. ఒకరోజు ఎండలు కారుతున్న ఉదయం, ఆర్యన్ రాజు తన విశ్వాసపాత్రుడైన గుర్రం సూర్యుడిని మరియు కొంతమంది ధైర్యవంతులైన సహచరులను సమీకరించాడు. ఈరోజు మనం ఆ గొప్ప అడవి రహస్యాలను అన్వేషిద్దాం అని అతను చిరునవ్వుతో అన్నాడు. ఎందుకంటే రాజులు కూడా ప్రకృతి నుండి నేర్చుకోవాలి. వారు లోతుగా తిరుగుతున్నప్పుడు, ప్రకృతి స్వయంగా చెక్కబడిన ముఖంతో ఒక పెద్ద ఓక్ చెట్టును కనుగొన్నారు. వాళ్ళ ఆశ్చర్యానికి, ఆ చెట్టు లోతైన, సున్నితమైన స్వరంలో మాట్లాడింది. ఆర్యన్ రాజు, అడవి సజీవంగా ఉంది. దానిని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. రాజును అనుసరించిన గ్రామంలోని పిల్లలు ఆశ్చర్యంగా చప్పట్లు కొట్టారు. మాట్లాడే చెట్టు. వారు నవ్వారు. వారు మరింత అడవి లోపలకు ప్రయాణిస్తూ వెళ్ళగా, ఇంకా ముందుకు, కొమ్మల నుండి కోతుల గుంపు కిందకు ఊగుతూ వచ్చింది. వారు బిగ్గరగా కబుర్లు చెప్పుకుంటూ రాజు సహచరులలో ఒకరి నుండి పండ్ల బుట్టను లాక్కున్నారు. కోపం తెచ్చుకునే బదులు, ఆర్యన్ రాజు నవ్వాడు. అతను తన సంచిలోంచి మరిన్ని అరటిపండ్లు వారికి ఇచ్చాడు. అతని దయకు సంతోషించిన కోతులు బుట్టను తిరిగి ఇచ్చి, సరదాగా నమస్కరించాయి. చూడు, దుష్కార్యాలను కూడా ప్రేమతో అదుపు చేయవచ్చు అన్నాడు ఆర్యన్. రాత్రి పడటం ప్రారంభించగానే, మెరుస్తున్న తెల్లని గుడ్లగూబ వారిని దాచిన గడ్డి మైదానానికి నడిపించింది. గుడ్లగూబ మెల్లగా మాట్లాడింది. ఈ భూమి కింద వెండి నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. అది ఎండిన పొలాలకు జీవం పోస్తుంది మరియు రోగులను స్వస్థపరుస్తుంది. ఈ రహస్యాన్ని బాగా కాపాడు, ఆర్యన్ రాజు. రాజు కృతజ్ఞతగా నమస్కరించాడు. ఈ బహుమతిని తన ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తానని వాగ్దానం చేశాడు. ఆర్యన్ మరియు అతని సహచరులు ఆర్యావర్తానికి తిరిగి వచ్చినప్పుడు, గ్రామస్తులు ఆసక్తిగా గుమిగూడారు. రాజు వారికి మాట్లాడే చెట్టు గురించి, సరదాగా ఉండే కోతుల గురించి, తెలివైన గుడ్లగూబ గురించి చెప్పాడు. కానీ గుర్తుంచుకోండి, అతను సున్నితంగా అన్నాడు, అడవి మనది మాత్రమే కాదు. అది ప్రతి పక్షి, జంతువు మరియు చెట్టుకు చెందుతుంది. అది మనల్ని ఎలా చూసుకుంటుందో అలాగే మనం కూడా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు హర్షధ్వానాలు చేశారు. ఆ రోజు నుండి ఆర్యావర్త ప్రజలు తమ అడవులను ప్రేమ మరియు గౌరవంతో రక్షించుకున్నారు. అందువలన, రాజు ఆర్యుల అటవీ సాహసం తరతరాలుగా ధైర్యం, దయ మరియు ప్రకృతి మాయాజాలం గురించి చెప్పబడిన కథగా మారింది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.